కూడా మీకు అన్యాయం జరిగినప్పుడు తప్పకుండా పోరాటంలో ముందరంతా ఎంతటి త్యాగానికైనా కూడా మీ అందరూ కూడా గుర్తుండాలి. 2023 సంవత్సరంలో నిరుద్యోగ బిడ్డలకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అన్యాయం జరిగినప్పుడు పేపర్లు లీక్ అయినప్పుడు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నది ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దాని తర్వాతనే ఆనాటి ప్రభుత్వం సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసింది. మిత్రులారా, మీ డిమాండ్లన్నీ ప్లకార్డులో ఉన్నాయి, ప్రభుత్వానికి కూడా తెలుసు. కానీ మన పవర్ ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. అందుకొరకే ఈరోజు వాళ్ళు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు. తప్పకుండా మన డిమాండ్లు నెరవేర్చేదాకా పోరాటం చేద్దాం. గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు తప్పకుండా పెంచేదాకా పోరాటం చేయాలి. ప్రభుత్వం చెప్తున్న కళ్ళబొల్లి కబుర్లన్నీ కూడా తప్పు. నేను ప్రభుత్వంలో 26 సంవత్సరాలున్న ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తలుచుకుంటే 1 గంటలోనే చీఫ్ సెక్రటరీ పోస్టుల లెక్క తీసుకొచ్చి ముందర పెడతారు. అక్కడి నుంచి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఒక లెటరు, ఒక మెమో, ఒక జీవో తీసి ఫైనాన్స్ క్లియరెన్స్ తీసుకొని ఒక జీవో తీసి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఇస్తే అడిషనల్ నోటిఫికేషన్ 2 నిమిషాలలో వస్తుంది. ప్రభుత్వం చెప్తున్న న్యాయపరమైన చిక్కులన్నీ కూడా కేవలం కళ్ళబొల్లి కబుర్లు మాత్రమే. 1:100 ఈజీగా చేయొచ్చు. అక్కడ పక్కన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా చేయొచ్చు. ఏం అడ్డం వస్తున్నది రేవంత్ రెడ్డి గారికి? ఇవాళ డిఎస్సి పోస్టులు పెంచడంలో ఏం అడ్డం వస్తున్నది? ఆనాడు 5,000 పోస్టులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అన్నారు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు కేవలం 5,000 పోస్టులు మాత్రమే కలిపి 11,000 పోస్టులు ఇచ్చి ఇది మెగా డిఎస్సి అంటున్నారు. ఇంకా 20,000 పోస్టులు ఇవ్వాలి. మరి 20,000 పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదు? డిఎస్సి పరిస్థితి అట్లనే ఉన్నది. అదేవిధంగా జీవో 46 6 నెలలైంది. జీవో 46 మీద కమిటీ చేసి ఇంతవరకు అతి లేదు గతి లేదు. సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేస్తారా, లేకపోతే వేకెంట్గా ఉన్న పోలీసు పోస్టులను ఈ జీవో 46 బాధితుల ద్వారా ఫిలప్ చేస్తారా అనేది ప్రభుత్వం చెప్పడం లేదు. కేవలం ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నుంచి తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్కు ఒక చిన్న ఎగ్జంప్షన్ తీసుకుంటే తొలగిపోయే ఈ సమస్యను